ఈరోజు సిద్ధాబత్తుల నారాయణరావు గారు, విజయ్ గారు కుమారులు, అనిల్ కుమారు, అపర్ణ గారుల కుమారుడు అవిషు పుట్టినరోజు సందర్భముగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వారి కుటుంబీకులు ఏర్పాటు చేసుకున్నారు. అలాగనే ఏర్పాటుకు దైవ సేవకులను మరి ఇక్కడికి అనేక మంది దైవ సేవకులను, అందులో స్థానిక సంఘాన్ని మరి ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. వారందరికీ కూడా శుభములు, శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు చేసినటువంటి మేలులన్నిటినీ బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు విచ్చేసినటువంటి దైవ సేవకులు మరి ఇక్కడ అనేక మంది నాకంటే మరి జ్ఞానవంతులు, అధికులు, ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుని సువార్తను అందిస్తూ మరి సత్య సువార్తను ముందుకు కొనసాగింపజేస్తున్నటువంటి దైవ సేవకులు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరి నిమిత్తము దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని కొనసాగించుకుందాం. దేవుడు ఈరోజు ఇచ్చినటువంటి గొప్ప తరుణము, దేవుని మాటలు పిల్లల గూర్చి, బహుమానములను గూర్చి, స్వాస్థ్యములను గూర్చి, దేవుడు చేసిన మేలులను గూర్చి ఈరోజు ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసినటువంటి కుటుంబం అంతటికీ కూడా మరి శుభములు తెలియజేస్తూ ఈ సమయంలో దేవుని మాటలు, కొన్ని మాటలు మనము తెలుసుకుందాం. గ్రంథములో ఉన్నటువంటి మాటలు మరి 2 కీర్తనల్లో 127, 128 కీర్తనల్లో బిడ్డలను గూర్చి తెలియజేస్తూ ఉంటాడు. ఆ మాటలు కొన్ని మనము తెలుసుకుందాం. బిడ్డలు మరి ఏ విధంగా మనకు దేవుడు కలగజేశారో వాటిని మనము ఆలోచన చేద్దాం. 127వ కీర్తన 3వ వచనములో మరి ఇక్కడ యవన కాలమందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారని, అలాగనే అనిల్ కుమారు, అపర్ణ గారికి ఇచ్చినటువంటి కుమారుడు అభిష్ను బట్టి మరి ఈరోజు ఈ నూతన సంవత్సరములో ప్రవేశించినటువంటి కుమారుని గూర్చి కొన్ని లేఖనాలు మనం చూద్దాం. పిల్లలను గూర్చి బైబిల్ చెప్తున్నటువంటి సంగతులేవో మనము కొన్ని ఆలకిద్దాం. ఆదికాండము 33వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. ఆదికాండము 33వ అధ్యాయము 5వ వచనములో, ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి, వీరు మీకేమి కావాలనని అడిగినందుకు అతడు, వీరు దేవుడు సేవకునికి దయచేసినటువంటి పిల్లలనే చెప్పారు. అంతకుముందు వారిద్దరూ ఒకరికి ఒకరు సంబంధం లేకుండా వేరు ప్రాంతాల్లో జీవించి మరి ఇక్కడ ఇద్దరు కూడా కలుసుకునడానికి అన్నదమ్ములు చేరినప్పుడు ఏశావు ఇక్కడ అడుగుతున్నాడు, వీరందరూ ఎవరు ఏంటనంటే దేవుడు నాకు కలగజేసినటువంటి పిల్లలు అని తెలియజేశాడు. అలాగనే ఈ రోజున దేవుడు కలగజేసినటువంటి కుమారుడు మరి ఇక్కడ అనిల్ కుమారును అలాగనే అపర్ణకు ఇచ్చినటువంటి బిడ్డను గూర్చి వారిరువురు అలాగునుండగానే దేవుడు ఇచ్చినటువంటి కుమారులు లేదా బహుమానము, వారిని దేవుడు ఆశీర్వదిస్తేనే వారు ఎదగటానికి కానీ వారు మరింకా ఎదిగి ఫలించడానికి కానీ దేవుడు సహాయం చేశాడు. అలాగని ఇక్కడ మరి ఏశావు అడిగినటువంటి మాటను అక్కడ దేవుడు నాకు దయచేసినటువంటి బిడ్డలు, పిల్లలు అని తెలియజేసినటువంటి మాట ఈరోజు దేవుడు మరి అనిల్ కుమార్ గారికి ఇచ్చినటువంటి ఈ బిడ్డ కొరకు
మనందరినీ పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనజేస్తూ ఉన్నందుకై ఆ కుటుంబానికి, మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల కొరకై మనందరము శుభములు తెలియజేయడానికి, వారిని ఆశీర్వదించడానికి మనకంటే ముందుగా దేవుడు వచ్చారనేటువంటి ఆలోచన మనం ఈరోజు నేర్చుకోవాలి. అందుకనే 26 ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో కూడా ఈ మాటలే మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో తెలియజేసినటువంటి మాటను సరి గుర్తు చేసుకుందాం ఒకసారి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. నీకు సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలెను అని, అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండాలి. ఇక్కడ బిడ్డల కొరకు, మరి బిడ్డలను గూర్చి కూడా తల్లిదండ్రులకు కూడా ఈ బాధ్యతలు నేర్పుతున్నటువంటి మాటను ఇక్కడ దేవుని యొక్క మాట ఏం చెప్తున్నాడంటే, నువ్వు నడుచుతున్నప్పుడు, పండుకున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు నీ బిడ్డలను అనేక మంది ఏం చేశారు లోగడనంటే, గతించినటువంటి కాలాల్లో బిడ్డలను పెంచడానికి, బిడ్డలకు తగినటువంటి క్రమాలు నేర్పక కొంతమంది లోకములో పడి చిన్న వయసు నుండి వారు దేవుని శిక్షణలో పెంచలేక, దేవుని శిక్షణలో వారికి నేర్పలేక అనేక మంది బిడ్డలు మరి లోకములో పడి మరి అనేక విధాలుగా పాడైపోయినటువంటి బిడ్డలు మనం చూస్తూ ఉన్నాం. ఈ దినమందు దేవుడు ఇచ్చినటువంటి బిడ్డల కొరకు ఏం తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడనంటే, ఆయన మాట్లాడుతున్నాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఎక్కడుండాలి? నీ హృదయంలో ఉండాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించేటువంటి మాటలు, నీ బిడ్డల కొరకు నీకు తెలియజేసేటువంటి మాటలు నీ హృదయంలో ఉండాలి. హృదయంలో ఉన్నప్పుడు ఆ బిడ్డలను పెంచడంలో, బిడ్డలకు నేర్పడంలో, అన్ని విషయాల్లో నీ హృదయంలో ఉన్నటువంటి మాట బిడ్డలకు ఉపయోగపడుతుంది అని గ్రంథం మనకు తెలియజేస్తుంది. కానీ గ్రంథాన్ని అనుసరించేటువంటి తల్లులు, యవనస్తులు, తల్లులు, తండ్రులు కూడా చాలా విషయాలు మనం ఆలోచించాలి. చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే వారికి తగినటువంటి మరి జ్ఞానమును, తగిన భయము, దేవుని యొక్క భయము, అలాగనే దేవుడు చేసిన మేలులను గురించి తెలియజేయటము, ఇవన్నీ కూడా మనము చెప్పగలిగి ఉండాలి. అందుకే ఇక్కడ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. 4వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఒక మాట మనం చూద్దాం. ఇక్కడేం తెలియజేస్తూ ఉన్నాడు ఆయన అంటే, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఇండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండా కుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. ఇవి మనం ఆలోచన చేయాలి. బిడ్డలు కలిగిన బిడ్డలకు మనము ఈ భయభక్తులు కానీ, వారికి చెప్పవలసినటువంటి మాటలు కానీ మనకు చెప్పలేదనుకోండి, వారు ఏం చేస్తున్నారు ఇక్కడనంటే, చాలామంది తల్లిదండ్రులు వారిని గారాభంగా పెంచడానికి, వారికి కావలసినవన్నీ కూడా ఇవ్వటానికి చాలామంది ఆలోచన చేస్తూ ఉంటాం ఈ దినమందు. వారికి అలాంటి కార్యక్రమాలు చేసినందువల్ల వారిని మనము చెడగొట్టడమే కానీ బాగు చేయడానికి కాదు. వారిని నువ్వు ప్రేమించినట్లయితే వారిని గద్దించడానికి ప్రయాసపడాలి. వారిని ప్రేమించి కావలసినంతటువంటి వారికి అడిగినదంతా కూడా మనం చేయాలని అనుకోవటము కేవలం వారిని చెడగొట్టడమే అవుతుందని, అలా చెడగొట్టినటువంటి తల్లిదండ్రులను మనం చూస్తూ ఉన్నాం కనుక, వారిలాగా ఇప్పుడున్నటువంటి మరి యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు, తల్లులు కానీ తండ్రులు కానీ వాటిని అనుసరించకూడదు. అనుసరించకుండా దేవుని యందు, దేవుని శిక్షణలో బిడ్డలను పెంచడానికి ప్రయాసపడాలని గ్రంథం మనకు తెలియజేస్తుండగా, ఈ మాటలు మనము జాగ్రత్తగా ఆలకించగలిగి ఉండాలి.
చూడండి, ఇక్కడ దేవుని యొక్క మాటలు మనము చాలాసార్లు 127 3వ వచనంలో మాట్లాడిన మాట ఇప్పుడు మనం చదువుతుంటే, ఇప్పుడు యవనస్తులుగా ఉన్నటువంటి మరి అనిల్ గారు కానీ అపర్ణ గారు కానీ వారిద్దరూ బయటికి వెళుతున్నప్పుడు వారితో కలిసి వారికి పుట్టినటువంటి కుమార్తె కానీ కుమారుడు కానీ వారు యవనకాలమందు పుట్టి యవనకాలమందు వారితో వారికి సంభాషణ అంతా తెలియజేస్తూ వారిని పెంచడంలో జ్ఞాన వివేచన కలిగి తల్లిదండ్రుల ప్రక్కన నడుస్తున్నప్పుడు వారు ఎలా ఉంటారనంటే, అది యవన కాలమందు వారి అంబుల పొదిలో బాణం ఉన్నట్లుగా, ఆ బాణము చాలా చురుకైనటువంటిదిగా కనపడుతుందని 127వ కీర్తన 3వ వచనంలో చక్కగా మనకి తెలియజేసేటువంటి మాట మనకు కనబడుతుంది. అలాగనే పిల్లలను గూర్చి 28వ కీర్తనలో కూడా అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యత సంపాదిస్తారు. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలంటే ఏం చేయాలి? మొట్టమొదట ద్వితీయోపదేశ కాండములో దేవుడు తెలియజేసినటువంటి మాటలు యవనస్తులు పూర్తిగా అది హృదయములో నింపుకోవాలని బైబిల్ మనకు తెలియజేస్తుంది. కనుక దేవుని మాటల్లో సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనములో కూడా ఒక విషయాన్ని మనము చూద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనములో ఈ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కుమారులు వృద్ధులకు కిరీటము. కుమారులు వృద్ధులకు కిరీటం. ఇప్పుడు ఎవరికి కిరీటంగా ఉన్నారు ఇప్పుడు అనంటే, నారాయణరావు గారు, విజయమ్మ గారు, వారిరువురికి కూడా వారి కుమారుల ద్వారా వచ్చినటువంటి కుమారుల ద్వారా వారికి కిరీటం వచ్చినట్లుగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, యవనస్తులకి ఈ మాటలు మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఆ యవనస్తులు లోగుడున్నటువంటి తరములో చాలామంది బిడ్డలను పెంచడంలో లోభము కలిగింది కనుక ఆ లోభం వలన అనేక మంది సాతానుకు అప్పగించినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుచేతనంటే వారికి కావలసినవన్నీ కూడా అడగటానికి వారికి ధైర్యం ఉంది. వారు అడిగారు, కావలసినవన్నీ కూడా ఇచ్చారు. ఇచ్చిన దానివల్ల వారి జీవితానికి ఆటంకములుగా కనబడినటువంటి మనసు ఆలోచన కలిగింది. ఈ రోజున చాలామంది అనేక మంది సాతానుకు అప్పగింపబడ్డానికి గల కారణం ఏంటంటే, లోగడ జీవించినటువంటి ఆ జీవితాలన్నీ కూడా క్రీస్తునందు వారు జీవించక, బిడ్డలను అలాగున క్రీస్తులోనికి నడిపించలేక అనేక మంది తల్లిదండ్రులు ఈ రోజున క్షోభ అనుభవిస్తూ ఉన్నారు. అందులో కొన్ని నేను చూస్తూ ఉన్నాను కనుక దాని విషయంలో ఈ మాట మీకు తెలియచేయటం జరుగుతుంది. కుమారులే వృద్ధులకు కిరీటం అంటే వారి కుమారులకి ఇచ్చినటువంటి కుమారులు కూడా వారు చాలా జ్ఞానవంతులుగా పెరిగి వారు అనేకమైనటువంటి వాటిలో ఎదిగి ఫలించినప్పుడు ఆ వృద్ధులకు కిరీటం, ఇది నా కుమారుడు, ఈయన నా మనవరాలు, వీరి వల్ల చాలామంది గౌరవం పొందుతున్నారు. ఈ దినమందు చాలామంది అవమానము కూడా పొందుతున్నారు. ఎందుకంటే వారు దేవుని శిక్షణలో పెంచినటువంటి వారేమో గౌరవం పొందుతున్నారు. దేవుని శిక్షణలో పెంచక లోకానికి అప్పగించి వారు ఎలాగో అక్కడ ఆడుకుంటున్నారు కదా అని ఊరుకుని, లేదా అక్కడ ఏదో చిన్న అల్లరి పనులు చేస్తున్నారు కదా అని అలా ఊరుకుని ఉన్నట్టు వారు అందరూ కూడా వారి గురించి అవమానపడుతూ ఉన్నారు ఈరోజు తల్లిదండ్రులు. ఎందుచేతంటే బైబిల్ ఇలా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మనకిచ్చిన సమయాలు జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఆలోచించకపోతే చాలాసార్లు మనము లోకములో పడిపోయి అనేక దినాలు వారు పడిపోలేదా, వారు చెడిపోలేదా అనుకున్నటువంటి మాటే మనం చూస్తున్నాం. కానీ వారు బాగుపడలేదా, వారు క్రమముగా లేరా, వారి జీవితాలు క్రమముగా లేవా, వారి జీవితాలు సక్రమముగా వారి తల్లిదండ్రులకు లోబడట్లేదు అనేటువంటి మాట కొదువైపోయింది దినమందు. ప్రియ సహోదరి సహోదరుడా, రాత్రికాలం మనము గమనించవలసింది ఏంటంటే, బిడ్డలు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆఖరికి ఒక మాట మనము ఆలోచన చేస్తే దేవుడు మనకిచ్చిన సమయం ఎంతవరకనంటే, నీ బిడ్డలు నీవు పెంచగలిగిన స్థితిని వచ్చి పెంచేటువంటి ఆలోచన బట్టి ఆయన
చేసినటువంటి మేలులన్నిటిని బట్టి మొట్టమొదటిగా మనం ఎవరికి కృతజ్ఞత చెప్పాలనంటే దేవునికి తెలియచేయాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటామంటే మనకి బిడ్డ పుట్టగానే మన ఆపరేషన్, ఒకవేళ హాస్పిటల్లో నుండి బిడ్డ పుట్టాడు అనుకుందాం. పుట్టిన తర్వాత ఎవరికి తెలియజేస్తున్నారు? వెళ్ళి వారి ఫ్రెండ్స్కో, వారికి ఉన్నటువంటి స్నేహితులకో, లేకపోతే బంధువులకో, లేకపోతే ఇంకేదైనా ఎవరో వారికి మేలు చేసినట్టు కనబడితే అక్కడ కొబ్బరికాయ కొట్టుకు రావటమో లేకపోతే ఇంకేదైనా చేస్తున్నారు. కానీ దేవా, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ బిడ్డ కొరకు, ఈ బిడ్డను నాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నామంటే లేదు. చాలాసార్లు కొంతమందిని చూస్తే హాస్పిటల్లో నుండి ఎవరి దగ్గరికి వెళ్తున్నారు ముందనంటే ఏ తాయితులు కట్టుకునే కాడుకో, లేకపోతే ఇంకెక్కడికో వాళ్ళకు తోచిన విధానంగా వెళ్తున్నారు. కానీ దేవుడు నీకు చేసినటువంటి మేలుకి కృతజ్ఞతగా చిన్న ప్రార్థన, దేవా నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ బిడ్డను బట్టి, నా భార్యను బట్టి, లేకపోతే నా కుటుంబాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని మాట్లాడటం మనం మానేసి లోకములోకి వెళ్ళిపోయి ఏది మీకు ఆనందంగా ఉంటుందో, ఏది మనకు ఆనందంగా ఉంటుందో ఆనందమైనటువంటి పనులు చేస్తున్నాం. కానీ నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు నీ బిడ్డలకు నేర్పగలిగినటువంటి మాటలు ఏంటంటే ఇందాక మనము చదివినట్టు చివరి మాట, ఒక మాట నేను గుర్తు చేసి సమయాన్ని దైవ సేవకులకి నేను అప్పగించాలి. ఎందుకనంటే ఈరోజు నాకు ఈ భాగ్యమును కలగజేయటమే దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. కనుక ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. 65వ కీర్తనలో అంటాడు కదా దావీదు, 65వ కీర్తనలో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయనకి కిరీటం ఇచ్చాడు అంటున్నాడు. సంవత్సరమును దానికి దయా కిరీటాన్ని, అంటే ఎన్ని సంవత్సరాలైన ఇప్పుడు మరి అనిల్ కుమార్కి ఇచ్చిన కుమారుడికి ఎన్ని సంవత్సరాలు, దాని విషయంలో సంవత్సరమును నీ దయా కిరీటము నాకు ఇచ్చావని అంటాడు. అక్కడ సంవత్సరం జరిగింది, దయా కిరీటం ఆయనకి ఇచ్చాడు. ఆ దయా కిరీటం కొరకే ఈరోజు కృతజ్ఞత కూడిక ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు దేవునికి. ఆ కూడికలో మనల్ని కూడా ఆహ్వానించారు. ఈ కుటుంబాన్ని బట్టి, ఈ పరిసర ప్రాంతమును బట్టి, దేవుడు వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి, అపర్ణ, అనిల్ కుమారు వారి ఇరువురిని, అలాగే నారాయణ గారు, అలాగనే విజయ్ గారు, వారిద్దరికి ఇచ్చినటువంటి కుమారులు, కోడలు, వారి కుటుంబాన్ని దేవుడు దీవించులాగున, శుభములు తెలియజేయులాగున దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. దేవుడు మనకు చేసిన మేలులన్నిటిని బట్టి ఆయనకి ఏమిచ్చి రుణము తీర్చాలంటే ఆయన ఇచ్చినటువంటి రక్షణ పాత్ర చేత పట్టుకోవాలి. ఆయన మనను మురికిలో దాగి ఉన్నటువంటి మనము ఆయన మనకిచ్చిన రక్షణ చేత పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమిచ్చి మనం రుణం తీర్చగలం ఆయనకి? ఆయన ఇచ్చినటువంటి రక్షణను మనం చేత పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే మనం చేయగలిగినటువంటి గొప్ప పని. ఈ పని కొరకే అనిల్ గారు, నారాయణ గారు, వారి కుటుంబం అంతా కూడా అనేక మంది దైవశాఖలతో, అనేక మంది యవనస్తులతో, అనేక మంది స్థానిక సంఘ బిడ్డలతో అలాగని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించినటువంటి బిడ్డలను బట్టి మరి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని, మరి ఈ రోజున ఈ సమయము చాలా విలువైనదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుచేతనంటే ఇక్కడ ఒక విషయాన్ని నేను మాట్లాడి చదివి మరి ముగించేస్తాను. చూస్తే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే చూద్దాం. ఇక్కడ 23వ సామెతల గ్రంథము 23వ అధ్యాయం, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. ఇరవై 13-14 నీ బాలురను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. బెత్తమాడించినటువంటి వారికి ఎలాగుంటుందంటే, మా నాన్న కొట్టడులే, మా అమ్మ కొట్టదులే, మా తాత అస్సలు కొట్టడు నన్ను, మా నాయనమ్మ అస్సలు కొట్టదు అనేటువంటి ఆలోచన కలిగి ఉండి వారిని మనము అలాగ చేయకపోవటం ఏంటంటే పాతాళమునకు మనం అప్పగించినట్లే.
ఎప్పుడైతే మనం గద్దిస్తామో, ఎప్పుడైతే మనం గద్దింపు చేయటానికి ఇష్టపడతామో, వారిని ఆ పాతాళములోనికి పోకుండా నువ్వు తప్పించడానికి నువ్వు మార్గము తెలిపిన వారు అవుతావు, మార్గము తెలిసినటువంటి వారు అవుతావు, ఇతరులకు మనము చెప్పగలిగిన వారం అవుతాం. అందుకే అన్నాడు, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. కనుక మనము ఈ రాత్రికాల సమయమే కాదు, ఎప్పుడైనా కూడా గద్దింపు, బెత్తం ఆడించకుండా మన ఇష్టానుసారం ఒక విషయంలో మరి ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తున్నటువంటి దైవశాఖలు ఒకానొక సమయంలో ఈ రోజున ఆయన మరి చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ మాట ఇప్పుడు నాకు గుర్తే. ఒకానొక సమయంలో మేమందరము కూడా ఒక బైబిల్ ట్రైనింగ్ నేర్చుకునేటప్పుడు మరి ఇప్పుడు యాక్సిడెంట్ జరిగి ఇబ్బంది పడుతున్నటువంటి ఆ నాని కొరకు తన బాబాయ్ గారు అంటే రత్నకిషోర్ గారు ఆ రోజున చిన్న పొరపాటు జరిగితే ఆ పొరపాటును ఆయన సహించుకోవాలి. ఎందుకంటే తన కుమారుడే, అన్న కుమారుడే. అయితే కూడా ఎందుకు చెప్తున్నాను ఈ మాటనంటే, అలా గద్దింపు లేకపోతే, అలాంటి స్థితి లేకపోయినటువంటి బిడ్డలు ఏంటంటే పాతాళమునకు మనం అప్పగించిన వారం అవుతాం. ఆ రోజున జరిగిన చిన్న పొరపాటుకి అదే బలం తక్కువైనటువంటి కుర్రాడైతే అక్కడే కింద పడి కోడి పిల్ల కొట్టుకున్నట్టు కొట్టుకోవాల్సిన పరిస్థితి. అలాంటి దెబ్బ కొట్టాడు ఆయన. ఎందుకనంటే అందరూ అక్కడ ఎగ్జామ్ రాస్తున్నారు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు, పక్కన బైబిల్ పెట్టుకుని ఇది రాశాడు. అది చూశాడో చూడలేదో, రాశాడో లేదో కూడా అది అక్కడుండి ఆయన గమనించారు. గమనించి ఆ రోజున చేసినటువంటి పని తన జీవితాన్ని మార్చింది, యవనస్తుడిని మార్చింది. ఆ పొరపాటు మళ్ళీ ఎప్పుడు చేయలేదు. ఆ పొరపాటు మరి ఎప్పుడు చేయకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన గద్దించాడు, అవసరమైతే బెత్తమాడిచ్చాడు. ఆ చెంప దెబ్బ తింటే మామూలుగా బక్కవారైతే అక్కడే పడిపోవాలి. కుర్రోడు అదంగలిగినటువంటి కుర్రోడు కనుక తట్టుకున్నాడు. అలాగే మనము కూడా ఇంకెవరైనప్పుడు కూడా మనందరము చేయవలసింది ఏంటంటే బిడ్డల పొరపాటుని దాన్ని సమర్థించుకుని, ఏలి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో అధ్యాయంలో తప్ప ఎక్కడ కనపడ్డాక ఆయన తన కుటుంబాన్ని సమర్థించి, కుటుంబంలో చేసినటువంటి పనులు కూడా సమర్థించి, తాను దైవశావకుడు, ఆయన అనేక ఇశ్రాయేల్ ప్రజల మీద కాపరిగా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకు ఆయన కాపరన్న సంగతి కూడా మర్చిపోయిన, యాజకుడు అన్న సంగతి మర్చిపోయి బిడ్డలను సమర్థించాడు. సమర్థిస్తే ఏమైందనంటే ఆ బిడ్డలో పనికి మాలినటువంటి జీవితాన్ని జీవించారు. ఆ సంఘము లేదు, మిగతా మాట కూడా బైబిల్లో ఇంకెక్కడ కూడా ఆ అధ్యాయములు తప్ప మరెక్కడ నేను చూడలేదు. మరి ఒకవేళ చూసి ఉన్నారేమో నాకంటే అనుభవజ్ఞులు. అయితే అలా కాకుండా ఎప్పుడైతే ఆయన మరి యాజకుడై ఉన్నాడు కనుక ఆ యాజకత్వాన్ని ఆ బిడ్డలు చేసినటువంటి పనిని ఆయన గద్దించున్నట్లయితే సంఘము పాడయ్యేది కాదు, అలాగన బిడ్డలు పాడేవారు కాదు. అయితే ఈ రాత్రి ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే, గద్దింపు చేయకపోతే, బెత్తం ఆడించకపోతే ఆ బిడ్డలను మనమే పాతాళానికి అప్పగించిన వారం అవుతాం. తను చెడిపోయిన తర్వాత అది చూసి ఏడవలేక నవ్వలేక జీవించేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు ఈరోజు. ఏడవలేక ఏడిస్తే నలుగురు చూస్తారేమో, నవ్వితే ఇంకేదన్నా ఉందేమో అనుకుంటారేమోనని అటు ఇటు కాకుండా నలిగి విసికి వేసారేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. అలా కాకుండా ఇప్పుడు ఈ రోజున మరి అనిల్ గారు, అపర్ణ గారికి ఇది సమయము, యవన కాలమందు దేవుడు తన బిడ్డలను ఇచ్చాడు. ఆ బిడ్డలను పెంచడంలో, క్రీస్తు శిక్షణలో, దేవుని యొక్క ప్రేమలో పెంచడానికి యేసుప్రభువే మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లాడు. అలాగనే మనము విడిచిపెట్టి మరి అలాగనే పెరుగుతారు కదా, అలాగనే ఉంటారు కదా, వాళ్ళు భోజనం తినేసి వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని అనుకుని చాలామంది తల్లిదండ్రులు వాళ్ళని చెయ్యి విడిచిపెట్టి వారిష్టానుసారంగా వాళ్ళుండి తల్లులు వారిని పట్టించుకోలేనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. అలా కాకుండా ఈరోజు దేవుడు తనకిచ్చినటువంటి బిడ్డలను పెంచటంలో వారిరువురికి మంచి సమయం ఇచ్చారు. అలాగనే ఆ సమయానికి యవన కాలమందులో వారి బిడ్డలను ఇచ్చారు కనుక వారి అంబులు పదిలో బాణములు ఎదిగి ఫలించేటువంటి జీవితాన్ని వారికి ఇచ్చాడు దేవుడు. కనుక రాత్రికాల సమయంలో
దేవుడు నాకు ఇచ్చినటువంటి కొద్ది సమయాన్ని బట్టి కొన్ని మరి నేను తెలియజేసినటువంటి బైబిల్ గ్రంథములో మాటలే, కానీ నాకంటే ఎక్కువగా తెలియజేసేటువంటి మాటలు మనం ఇప్పుడు విందాం. అయితే మరి ఇక్కడ చేర్చబడిన బిడ్డలందరికీ నేను ఒక్కటే, అనేకమైనటువంటి వాటిని బిడ్డలకు నేర్పుకుని మనము వారిని చెడగొట్టి మనము చెడిపోవటం కాదు, కానీ వారిని మరి దేవుని యొక్క శిక్షణలో పెంచడానికి తల్లులు మొట్టమొదటిగా తల్లులే వారి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే తండ్రి ఇంటి దగ్గర ఎప్పుడు ఉండడు గనక తల్లులు మాత్రము బిడ్డలను విడిచిపెట్టి వారే ఉంటారు కదా, వారే తింటారు కదా అని అనుకుని చాలామంది వారిని పాడు చేస్తూ ఉన్నారు, వారు పాడైపోతూ ఉన్నారు. అది కారణం ఎవరవుతున్నారంటే తల్లిదండ్రులే. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఈ మాట మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు మీ అందరికీ కూడా చేర్చబడిన స్థానిక సంఘము, ఈ పరిసర ప్రాంతపు వాసులు, దైవ సేవకులు అందరిని బట్టి కూడా ఈరోజు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుడు ఈ మాటలు మరి మనందరికీ ఫలింప చేయనుగాక. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. ఇప్పుడు వరకే దైవజనులు అబ్రహాం గారు దేవుడు పిల్లలను దేవుడే ఇస్తున్నాడని, అలాగే ఆ పిల్లలను మనము